హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కోతి చిలిపి పనులు చూద్దామా చేయండి. ఈరోజు మనం కోతిగారు ఈ చెట్టు మీద ఆ చెట్టు మీదకి వాళ్ళ పేరెంట్స్ అన్న ఫ్రెండ్స్ చెప్పిన వినకుండా ఈ చెట్టు మీద ఎవరే తప్పిపోతే దొరకడం కష్టంరా, ఇది చాలా పెద్ద అడవి అని అంటే ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా ఈ చెట్టు మీద ఆ చెట్టు మీదకి దూకుతూ ఉంటాడు. అయితే వీళ్ళందరూ ఫ్యామిలీ అందరూ చూస్తారు, వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చూసి సాయంత్రం అవ్వతాడికి వాళ్ళ గూడికి వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఉదయం వద్దామనేసి అనుభతాడికి. అప్పుడు ఈ చిన్న కోతి మిస్ అయిపోతుంది అనమాట. మిస్ అయిపోయి అడవిలో దారి తప్పిపోతుంది. దారి తప్పిపోగానే ఏం చేయాలో అర్థం లేదు. అయితే ఒకరోజు ముసలికి మామిడిపళ్ళు తినాలంటే ఇష్టం. అయితే అక్కడ ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది, చెట్టు ఎక్కలేదు కదా ముసలి. అయితే అక్కడ చెప్పులు కానీ ఏమున్నా సరే దాన్ని నోటితో తెచ్చి పెట్టి ఎక్కాలి చెయ్యాలి అనుకుంటుంది, కానీ అందదు. సరేలే అందులో మన ప్రాప్తం లేదని ఊరుకుంటుంది. అయితే ఒకరోజు ఈ కోతి ఏడుపు వినబడుతుంది మన ముసలికి. వినబడగానే అయితే ఇదేంటి ఇక్కడ ఎవరో ఏడుస్తున్నారు, సౌండ్ వస్తుందని ముసలి అనుకుంటే చూస్తే కోతి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో ఇక్కడేంటి కోతి ఏడుస్తుంది, ఇది ఒక్కటే ఉందనేసి ఆలోచించి దాని దగ్గరికి వెళ్తే అప్పుడు అడుగుతుంది ఏమైంది అని అంటే కోతి ఒక్కసారి భయపడిపోతుంది. ఎందుకంటే పెద్ద ఆకారం ఉంది అంటే ఇప్పుడు చూడలేదు, ఎవరో నన్ను తినడానికి వచ్చానేమో అనుకుని భయపడతాయి. అప్పుడు ముసలి అంటుంది నువ్వేమీ భయపడకు, నేనున్నాను నీకు అని హామీ ఇస్తుంది మన ముసలి. అయితే కోతి అంటది ఇలా నా ఫ్యామిలీ అందరూ చెట్లు ఆ చెట్టు ఈ చెట్టు ఎక్కితే నువ్వు తప్పిపోతావు అన్నారు అన్నా సరే వాళ్ళ మాట నేను లెక్క చేయకుండా నేను గెంతాను, దానివల్ల నేను అడవిలో తప్పిపోయినా వాళ్ళు ఎవరూ నాకు కనిపించట్లేదు అందుకే ఏడుస్తున్నాను అని అన్నది. 2 రోజుల నుంచి ఏడుస్తున్నానంటే సరే నీ వాళ్ళు వచ్చే వరకు నాతో ఉంటూ, నువ్వు భయపడకు సరేనా, నేను ఏమీ చేయను సరేనా, పద నాతో రా, నీకేం కావాలో నీకు ఇప్పిస్తాను అని అంటది మన ముసలి. అయితే సరే అనేసి అమ్మో దీన్ని వెనకట్లు వెళ్ళాలా ఏం చేస్తుందని భయంతో వెళ్తూ ఉంటుంది. అయితే ఒకరోజు తన ఇంటికి తీసుకెళ్ళి తన వైఫ్కి చూపిస్తుంది. ఎవరండి ఎవరైనా అడుగుతాం కదా, అప్పుడు ముసలి చెప్తుంది తిన ఇలాగా తప్పిపోయిందంట, వాళ్ళ ఫ్యామిలీ వచ్చే వరకు మనతో పాటే ఉంటానంటే సరే అనేసి మనతో పాటే ఉంటుంది కదా అని హ్యాపీగా అందరూ కలిసి ఉంటారు. ఒకరోజు తనకి మామిడిపళ్ళు తినాలనిపిస్తుంది కదా, ముసలికి అడుగుతుంది నాకు మామిడిపళ్ళు అంటే ఇష్టం, నువ్వు చెట్టు ఎక్కుతావు కదా నాకు తెంపగలవా అంటే అయ్యో ఎంత భాగ్యం అని చెప్పి చెట్టు ఎక్కి మామిడిపళ్ళు కోస్తూ ఉంటే అప్పుడు చూడండి ఒక్కొక్క మామిడిపళ్ళు తెంపుతుంటే మన ముసలి గారికి ఆనందం ఎంతంత ఆనందం కాదు. ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా తనకు నచ్చిన మామిడిపళ్ళు తెంపే వాళ్ళు ఎవరూ లేక తను నిరుత్సాహపడింది. ఇప్పుడు తనకు నచ్చినవి పళ్ళు ఇచ్చినందుకు ఆ కోతిని ఎంతో చాలా చక్కగా ఫ్యామిలీ వచ్చే వరకు తనకు ఒక స్నేహితుడిగా ఒక తండ్రిగా అప్పుడు ఆ ఫ్యామిలీ మళ్ళీ కలుస్తారు. అప్పుడు ఆ కోతులన్నీ భయపడతాయి, అమ్మ ముసలి దగ్గర ఉంది మన కోతిని తినేసిందేమో అనుకుంటారు. కానీ ఒక 2 సంవత్సరాల వరకు ఆ కోతి చాలా హ్యాపీగా ముసలిని వదలనంత హ్యాపీగా ఉన్నది. అప్పుడు ఆ కోతులన్నీ ధన్యవాదాలు చెప్తారు అన్నమాట ముసలికి. ఆ కోతి కూడా బాధపడు కోతిని వదిలేసి రావాలంటే ఏడుస్తుంది. తను ఎంతో బాధపడుతుంది, ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా తను ఎంతో స్నేహంగా ఇద్దరు కలిసి ఉన్నారు. తనకు కావాల్సింది తనకి ఏం కావాలన్నా తను తీసుకెళ్ళేది చేసేది. చాలా సంతోషంగా ఉన్నారు ఇద్దరు, చాలా బాధపడ్డారు. అది చూసి కోతులన్నీ చూసి వద్దొద్దు మనందరం ఒక దగ్గర ఉన్నామని అది ఇంకా అందరూ కలిసి సంతోషంగా హ్యాపీగా ఉన్నారన్నమాట. ఇది మన కోతి గారి స్టోరీ.